హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మిత్రులందరికైతే నమస్కారం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులతో పాటు కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామైతే ఎలక్షన్ల సందర్భంలో హామీ అయితే ఇవ్వడం జరిగింది. రైతు కూలీలకు సంవత్సరానికి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున ఇస్తామని గ్యారంటీ హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు రైతు భరోసా అమలు కాలేదు. అయితే దీని అమలుకు ప్రస్తుతం విధి విధానాలు రూపొందించే పనిలో కాంగ్రెస్ సర్కార్ అయితే ఉన్నది. ఆగస్టు 15 తర్వాత రైతు భరోసా అమలు చేసి ముందుగా అర్హులైన రైతులకు 7,500 రూపాయల చొప్పున ఒక విడత ఇవ్వాలనుకుంటుంది కాంగ్రెస్ సర్కార్ అయితే. మరి కౌలు రైతులకు, రైతు కూలీల పరిస్థితి ఏంటి? తాజాగా ప్రభుత్వం అయితే కౌలు రైతులకు కూడా రైతు భరోసాని అమలు చేయాలని నిర్ణయించినట్లయితే మనకు తెలిసింది. రైతు కూలీల విషయంలో మాత్రం ప్రస్తుతానికి ప్రభుత్వంలో ఎలాంటి చర్చనైతే జరగలేదు. అంటే రైతు కూలీలకు 12,000 రూపాయల చొప్పున ఇవ్వరా అనే ప్రశ్న అయితే తలెత్తుతుంది. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అయితే కౌలు రైతులకు మనీ ఇచ్చే విషయంలో ప్రత్యేక విధి విధానాలను త్వరలో రూపొందిస్తామని తెలుస్తుంది. దీనిపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటారనే సమాచారం అయితే ఉంది. తెలంగాణలో మామూలు రైతులు 70 లక్షల మంది ఉండగా కౌలు రైతులు 25 లక్షల మంది దాకా ఉన్నారు. ఇది వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని రైతులకు మాత్రమే వర్తింపజేసింది. కౌలు రైతులను పట్టించుకోలేదు. దాంతో పొలాలను కౌలుకు తీసుకొని బ్యాంకుల్లో అప్పులు చేసి నానా తిప్పలు పడి పంటలు పండించి నష్టాలకు వాటిని అమ్ముకుంటూ వచ్చిన కౌలు రైతులు ఎలాంటి ప్రయోజనం పొందకపోగా ఆ భూములు ఉన్న భూస్వాములు మాత్రం రైతు బంధు పేరుతో వేలు లక్షల రూపాయలు పొందారు. అందుకే కౌలు రైతులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారనే వాదన ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాని అమలు చేస్తే ఖచ్చితంగా కౌలు రైతులు, రైతు కూలీలకు కూడా అమలు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా రైతులకు మాత్రమే అమలు చేస్తే అది చట్టరీత్యా తప్పే అవుతుంది. ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ అమలు చేయాలి. కొందరికి అమలు చేసి కొందరికి ఎగ్గొట్టాలని చూస్తే ఆ బాధితులు కోర్టుకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సమస్య కాగలదు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ సర్కార్ ఎక్కడ ఆ ఛాన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ జాగ్రత్తను అయితే పడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అనర్హులకు రైతు భరోసా ఇచ్చే ప్రసక్తే లేదంటూ ఈ మాట చెప్పి రకరకాల ఆంక్షలు పెట్టి చివరకు లబ్ధిదారుల సంఖ్యనైతే కాంగ్రెస్ సర్కార్ అయితే బాగానే తగ్గిస్తుంది. పథకాల అమలు సంగతేమో కానీ విధి విధానాల పేరుతో నెలల తరబడి ఆలస్యం అయితే చేస్తుందని రైతులైతే మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య పథకాల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై చాలా ఒత్తిడి ఉంది. రైతు భరోసా అమలు అనేది పెద్ద సవాలుగా ఉంది. దీన్ని సరిగా అమలు చేస్తే రైతులు ప్రభుత్వానికైతే సపోర్టుగా ఉంటారు. అలా అమలు చేయకపోతే రైతులు ప్రతిపక్షం వైపు అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇది కాంగ్రెస్కి చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.